నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా విశేషంగా చర్చించుకుంటున్న అంశం ధర్మస్థల. ఎందుకు ఈ కర్మస్థలగా మారింది, ఇందులో ఏం జరుగుతుంది అనేది ఏ పార్టీలకి సంబంధం లేకుండా డేటా బేస్ చేసుకొని నిష్పక్షపాతంగా వాస్తవాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియో చాలా కాలం నుంచి ఈ కంటెంట్ మీద అన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు రిలీజ్ చేశారు. నన్ను కూడా చాలామంది చేయమని అడిగినప్పుడు నేను ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్, ఎంతోమంది హిందువుల మనోభావాలకి సంబంధించిన అంశం, తొందరపడి ఆధారాలు లేకుండా బేస్లెస్గా మనం కామెంట్ చేయకూడదు, వీడియో చేయకూడదు. కొంత సమాచారం వచ్చిన తర్వాత విశ్లేషణ చేసుకొని ఒక డేటా బేస్ చేసుకొని ఈ నా వీడియోలు చూస్తున్న వీక్షకులకి నిజాలు అందించాలా. ఎందుకంటే చాలా సెన్సిబుల్ అంశం, మనోభావాలు దెబ్బతినే అంశాలు కాబట్టి తెలుసుకున్న తర్వాత డేటా బేస్ చేసుకొని వీడియో అందిద్దామని కొంత లేట్ చేశాను. అందుకే లేటుగా ఈ వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలలో, ద సీక్రెట్స్ ఆఫ్ ధర్మస్థల, బిగ్ ట్విస్ట్స్. ఇది ధర్మస్థల కర్మస్థల, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతం ఏ ట్విస్ట్స్ నడుస్తున్నాయి అనే అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ధర్మస్థల అనేది కర్ణాటక రాష్ట్రంలో అతి ప్రముఖమైన ముఖ్యమైన ఎంతోమంది హిందువులకి ఆదర్శవంతమైన ఆదరించే మంజునాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. అంత పేరు ప్రఖ్యాతులున్న గొప్ప దేవాలయంలో ఈరోజు ఎందుకు అక్కడ ఇటువంటి శవాలు గూళ్ళు అక్కడ ఎందుకు తగలబెట్టారు లేదా పూడ్చివేశారు, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు, మహిళలు, పిల్లలు ఎందుకు హత్యగావించబడ్డారు, ఎందుకు పూడ్చివేయబడ్డారు, ఇందులో నిజం ఉందా, నిజం లేదా అనే విషయాన్ని వెలుగులోకి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం ఎక్కడ వెలుగులోకి వచ్చింది అంటే జూలై 4, 2025లో ధర్మస్థలలో 1994 నుంచి 2014 వరకు ఒక స్కావెంజర్గా పనిచేసిన, పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి అక్కడ తాను పెద్దల ఫోర్స్ తోటి, పెద్దల బలవంత పెట్టడం వల్ల చాలామంది అమ్మాయిలు, స్కూల్కి వెళ్ళే చిన్న పాపలు హత్యగావించబడ్డారు. వాళ్ళని శవాలని నేనే తగలబెట్టాను, పూడ్చాను. తర్వాత ఈ ఎవరైతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడో అతను పేరు డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, అతను ఒక విజువల్ బ్లోయర్గా మనం పరిగణించవచ్చు. ఈ సిట్టు వాళ్ళు అయితే అతనికి ఒక భీమా అని ఒక నామకరణం చేశారు. ఇప్పుడే విషయాలు ఆయనకి డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. ఇతను 2014 తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి భయమేసి వేరే స్టేట్స్కి వెళ్ళి తలదాచుకున్నాడు. అయితే ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఇతని కుటుంబ సభ్యులను కూడా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఆ సంఘటనతో ఇతనికి భయమేసి వేరే రాష్ట్రంలో తలదాచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత పాప భీతి వెంటాడుతూ ఉంటే, పాపం చేశాను, నేను చనిపోయేలోపు ఈ నిజాలు చెప్పాలి అని ఆత్మక్షోభ పడుతూ ఉంటే ధైర్యం చేసి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. అడ్వకేట్తో కలిసి సాక్ష్యాధారాలకి కోసం ఒక బ్యాగ్లో ఆ బోన్స్, ఎముకలు కూడా తీసుకొచ్చి సిట్టు వాళ్ళకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. క్రైమ్ నంబర్ 39/2025 ప్రకారం కంప్లైంట్ జూలై 4th రిజిస్టర్ అయిన తర్వాత జూలై 11th నుంచి 16th వరకు దీని మీద పోలీసు అధికారులు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు జాప్యం జరిగింది, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటి? ఎక్స్హుమానేషన్ అనేది, అంటే భూమిలో ఉన్నటువంటి అస్థి పంజరాలు వెలికి తీయాలి అంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్ షుడ్ బి డన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది తహసీల్దార్. తీసిన తర్వాత దాని నిజాలు కరెక్టా కాదా అనేది కంప్లైంట్ బేస్ చేసుకొని నిర్ధారణ చేయవలసిన బాధ్యత గల పోలీసులు
సైలెంట్గా ఎందుకున్నారనేది తెలియదు. ఎక్స్హుమేషన్ అంటారు దాన్ని. ఆ పని చేయలేదు. తర్వాత 19న ఈ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల జూలై 19న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు. దానికి ప్రణవ్ మహంతి డీజీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్స్ చేత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి విచారణ సాగించారు. ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తుంది ఇందులో. ప్రణవ్ మహంతి అని అతను మళ్ళీ ఈ సిట్టు విచారణ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన కంటిన్యూ అవుతాడా, మరి వేరే ఇంకొక సర్వీస్లోకి ట్రాన్స్ఫర్ అవుతారు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఆయన ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు, ఉంచుతారు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ ధర్మస్థలి వాస్తవాల్ని మనం పరిశీలించినట్టయితే 1979లో వేదవతి అనే ఒక టీచర్, ధర్మస్థలిలో హై స్కూల్లో టీచర్గా ఉన్నటువంటి వేదవతి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వస్తే ఆ ప్రమోషన్ని ఆపేశారు కొంతమంది ధనిక వర్గానికి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్న డి గ్యాంగ్గా చెప్పబడుతున్న కొంతమంది వ్యక్తులు. దాంతో ఆ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఆపటం వల్ల ఆ టీచర్ వేదవతి ఎంతో కాలం హైకోర్టులో ఫైట్ చేయటం వల్ల హైకోర్టు వాళ్ళు హెడ్ మాస్టర్గా ఆమెకు ప్రమోషన్ ఇవ్వాలి అని తేల్చి చెప్పిన వల్ల అయినప్పటికీ ఇవ్వకుండా ఆమెని ఆమె భర్తని బాత్రూంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది మాఫియా. ఆ సంఘటన ఒకటి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకొక సంఘటన వెలుగులోకి వచ్చింది ఏంటంటే 1986లో పద్మావతి అని 17 ఇయర్స్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన కూతురు ఈమెను కూడా ఇదే విధంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపి కాల్చి పూడ్చిపెట్టారు. బాడీ కూడా దొరకలేదు. తర్వాత 56 రోజుల తర్వాత వాళ్ళ తండ్రి ఈ విషయం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఆయన్ని కొట్టి తిట్టి చంపేసి పంపించేశారు. ఈ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా నెక్స్ట్ సంఘటన ఒకసారి మనం చూసినట్టయితే 2003లో అనన్య భట్ అనే ఆ చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నటువంటి అనన్య భట్ ధర్మస్థల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆమె కిడ్నాప్ చేయబడింది. తర్వాత అత్యాచారం చేసి హత్య కావించబడింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అనన్య భట్ తల్లి సుజాత భట్, ఈమె స్వయంగా సిబిఐ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్గా పనిచేస్తున్న సుజాత భట్ కూతురు అనన్య భట్. ఇన్ని సంవత్సరాల నుంచి సుజాత భట్ అనన్య భట్ బాడీ దొరికినా, ఆ బోన్స్ దొరికినా ఇవ్వండి, శాస్త్రం ప్రకారం మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటామని ప్రాధేయపడితే సుజాత భట్ ఎవ్వరూ పట్టించుకోలేదు, తిట్టి కొట్టి పంపించారు. ఈ రోజుకి కూడా ఆ సుజాత భట్ మీడియా ముందు వచ్చి సత్యమేవ జయతే, మా అమ్మాయిది ఏదన్నా దొరికితే ఇవ్వండి అన్న ప్రాధేయపడుతున్న హృదయ విదారకమైన సంఘటనలు మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీని తర్వాత అత్యంత ప్రముఖంగా ఈ ధర్మస్థలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చి అసలు మీడియా మొత్తం భారీగా ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయి అత్యాచారం కావించబడి హత్య చేయబడింది. ఈమె స్టూడెంట్, ఈమె వయసు కూడా అప్పట్లో 17 ఇయర్స్. ఈమె ఈ విధంగా చేసినప్పుడు మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఆ సౌజన్య తల్లిదండ్రులు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సమాజంలో మీడియా ముందు పోలీసులకు ముందుకు వస్తే ఎవరిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల ఈమెని అత్యాచారం చేసి హత్య చేసి చంపింది ఒక వ్యక్తి అని పట్టుకున్నారు. ఆ వ్యక్తి పేరు సంతోష్. అతను మానసిక స్థితి సరిలేని వ్యక్తిగా గుర్తించారు. అంటే ఒక మానసిక స్థితి సరిలేని ఒక వ్యక్తిని ఈ కేసు క్లోజ్ చేయడం కోసం పట్టుకొని ఈయన ఈ సౌజన్యాన్ని అత్యాచారం చేసి హత్య చేసి చంపేశాడని చెప్పి కేసు క్లోజ్ చేయడం కోసం అతనికి పేరును పెట్టి అతనికి శిక్ష వేశారు. అతను జైలు జీవితం గడిపాడు 2023 వరకు. ఆ తర్వాత అతను బయటకు వచ్చాడు. తర్వాత అతన్ని కూడా చంపేయబడ్డారు. ఈ కేసులో కూడా సిబిఐ కానీ సిఐడి కానీ పూర్తి విషయాలను వెలుగులోకి తీయకుండా దాచిపెట్టింది అనేది భారీగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా ఈ కేసు వెలుగులోకి రాకుండా చేసినందుకు అప్పట్లో ఉన్న పోలీసు అధికారులకి ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. అంటే
సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇన్ ధర్మస్థలి. ఈ సంఘటనలన్నీ మనకి వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక గ్యాంగ్ మాఫియా అమ్మాయిల్ని స్కూల్కి వెళ్తున్న పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని అత్యాచారం చేసి, హత్యలు చేసి బూట్ చేస్తున్నారు లేదా తగలబెడుతున్నారు అనేది వెలుగులోకి వస్తూ ఉంది, మనకి వెలుగులోకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో 2001 నుంచి 2011 వరకు ఇప్పటివరకు 452 హత్యలు, డెత్స్, మిస్టీరియస్ డెత్స్, అనుమానాస్పద మరణాలు జరిగినట్టుగా ఒక డేటా వెలుగులోకి వస్తూ ఉంది. 1995 నుంచి 2014 వరకు 100 డెడ్ బాడీస్ నేనే పూడ్చాను అని చెబుతున్న ఈ విజిల్ బ్లోయర్ మరి 100 పూడ్చాడా, 400, 500 అని కొంత చర్చ కూడా జరుగుతుంది, ఎన్ననేది తెలియదు. ఈయన ధనుంజయ సుప్రీంకోర్టు అడ్వకేట్ ద్వారా ఆయన్ని దగ్గర పెట్టుకొని పోలీసుల ద్వారా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళు యాక్చువల్గా మరి రిపోర్ట్ వచ్చిన వెంటనే సిఆర్పిసి 156, బిఎన్ఎస్ 175 ప్రకారం ఈయన చెప్పిన కంప్లైంట్ బేస్ చేసుకొని ప్రాథమిక విచారణ చేయటం కోసం ఇవన్నీ వెలుగులోకి తీయాలి కదా, బాడీస్ ఉన్నాయా లేవా అనేది. ఆ పని ఎందుకు చేయలేదో అర్థం కాదు. ఈ విధంగా చూసినప్పుడు ఈ ధర్మస్థలే అనే క్షేత్రంలో జైన్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే, ఇంకా మనం సబ్జెక్టులోకి డెప్త్గా వెళ్తే, రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయబడ్డటువంటి వీరేంద్ర హెగ్డే అనే అతను ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ధర్మాధికారి, ట్రస్టీగా ఉన్నారు. ఆయన ఒక పెద్ద భారీ పేరు ప్రఖ్యాతులున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని నేపథ్యాలు ఉన్న ఒక బలవంతమైన వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే ఈ ధర్మస్థల దేవాలయం ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ వస్తున్నారు, వాళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మరి ఇంత పెద్ద ధనవంతులతోటి ఎవరు ఢీకొనలేరు. ఆ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది, ఇంతవరకు కంప్లైంట్స్ ఎందుకు బయటికి రాలేదనేది ఒక మిస్టరీ. ఈ విషయాల మీద ఆ ఏరియాలో ఉన్న జర్నలిస్టులు కొన్ని సందర్భాల్లో గతంలో పోరాటాలు సాగించి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తే ఆ జర్నలిస్టును కూడా చంపేసి పూడ్చివేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ జర్నలిస్టుల పేరు బివి సీతారాం, ఇంకొక జర్నలిస్టు శంకర్ భట్. వీళ్ళిద్దరిని కూడా వెలుగులోకి తెచ్చినందుకు కూడా హత్య గావించబడ్డారు అన్న విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మరి మనం ఒక్కసారి డేటా పరిశీలించినట్టయితే మిస్టీరియల్ డెత్గా పేర్కొంటున్నటువంటి అనుమానాస్పద హత్యలు 1970 నుంచి ఒక 10 సంవత్సరాల కాలం 79,812గా తేల్చారు. 1980 నుంచి ఒక 10 సంవత్సరాల కాలంలో 8,93,146 అంటున్నారు. 1990 నుంచి ఒక దశాబ్ద కాలం పరిశీలించినట్టయితే 94,97,000గా తేల్చేశారు. అంటే పెరుగుతూ ఉన్నాయి హత్యలు, అనుమానాస్పద హత్యలు. 2000 నుంచి 2015 వరకు ఎన్ని హత్యలు జరిగినాయి, అనుమానాస్పద హత్యలు ఎన్ని జరిగినాయి డేటా కావాలని చెప్పి జయంత్ అనే ఒక వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సబ్మిట్ చేస్తే అప్లికేషను, పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాధానం ప్రపంచం నివ్వెరపోయింది. ఏమంటున్నారంటే రికార్డ్స్ లేవు, దగ్ధం చేశామంటున్నారు. ఎవరిచ్చారో అధికారం రికార్డ్స్ దగ్ధం చేయడానికి? రేపొద్దున ఈ మిస్టీరియస్ డెత్స్కి ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తే వాళ్ళ డేటా లేకపోతే ఈ డేటా అంతా కూడా ధ్వంసం చేయమని తగలబెట్టడం కరెక్టా? ఒకవేళ తగలబెడితే డిజిటలైజేషన్ చేసి తర్వాత కదా తగలబెట్టాలా. ఇప్పుడంతా మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. అవన్నీ డిజిటలైజేషన్ చేయకుండా ఎందుకు డేటాని ధ్వంసం చేశారు? 2000 నుంచి 2015 వరకు డేటా మాయం చేయటంలో ఏం జరిగింది, ఎందుకు చేశారనేది ఆలోచన చేయవలసిన అంశం. ఈ విధంగా మనం ఇంకొకటి వెలుగులోకి వచ్చింది, ఈ మిస్సింగ్స్, మరీ ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు మిస్సింగ్స్ ఒకసారి పరిశీలించినట్టయితే 1995 నుంచి 1999 వరకు కూడా 5,456గా వెలుగులోకి వస్తూ ఉంది. 2000 నుంచి 2004 వరకు 11,261 మిస్సింగ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. 2005 నుంచి 2009 మధ్యలో 13,763 అంటున్నారు. 2010 నుంచి 2014 వరకు 11,358 మిస్సింగ్ కేసెస్ అంటున్నారు. ఏదేమైనా కూడా
ఈ మిస్సింగ్ కేసెస్లే కాకుండా అనుమానాస్పదంగా మృతి చెందిన డేటా ఎందుకు మాయం చేశారు, ఎవరు మాయం చేశారు, దీని వెనక ఏమై ఉండవచ్చు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసినప్పుడు ధర్మస్థలి అనేది 1995 నుంచి 2014 ప్రాంతంలోనే కాకుండా ఆ ఏరియాలో ఈ వీరేంద్ర హెగ్డే అనే అతను అన్ని రాజకీయ పార్టీలు అండదండలు ఉన్నట్టుగా మనకు తెలియవస్తూ ఉంది. అది జనతాదళ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ కర్ణాటకలో రూలింగ్లో ఉన్నా కూడా ఈయన పెద్ద భారీ పలుకుబడి ఉన్న వ్యక్తి నేతృత్వంలో ఈ ధర్మస్థలి పరిపాలించబడుతూ ఉంది. ఏం జరిగిందనేది మనం బేస్లెస్ ఎలిగేషన్ చేయలేము, చేయకూడదు. అయినప్పటికీ మనకి ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా విశ్లేషణలో నాకు అనిపించిన కారణాలు, ప్రాబబుల్ రీజన్స్, మెడికల్ మాఫియా ఏమన్నా దీని వెనక ఉందా, ఆర్గాన్స్ తీసుకొని అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మెడికల్ మాఫియా దీని వెనక ఏమన్నా ఉందా, ఒక పాయింట్. రెండోది, ధర్మస్థలి లాంటి హిందువుల ఆదర్శ దైవమైన మంజునాథ స్వామి పరిసర ప్రాంతాల్లో హిందువు మతతత్వం మీద దాడి చేయటం కోసం కుట్ర కోణంలో ఇటువంటిది ఏమన్నా వెలుగులోకి తీసుకొచ్చారా అనేది బీజేపీ ప్రశ్న వస్తూ ఉంది. ఇంకొక అంశం, బాధితులు ఎక్కువగా ఇప్పటికి కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఎందుకు కంప్లైంట్ ఇవ్వటం లేదు, ఎందుకు ముందుకు రావటం లేదు, ఇన్ని వందల మంది శవాలు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రావటం లేదు, భయపడుతున్నారా? అంటే ఈ పోలీసు వ్యవస్థ, గవర్నమెంటు, సిట్టు న్యాయం జరగదు అన్న భయమా? ఆ కాన్ఫిడెన్స్ ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం క్రియేట్ చేయగలిగితే బాధితులు ఇంకా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఇంకా వేగవంతంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ తవ్వకాల్లో 13 పాయింట్స్ గుర్తించారు. 1, 2, 3, 6, 7 కొన్ని బోన్స్ కలెక్ట్ చేశారు. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలా, దాన్ని ఐడెంటిఫై చేయాలా, టెస్టులు చేయాలా, DNA చేయాలి. అంటే ఈ కంప్లైంట్స్ కూడా రావాలా. ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్టుగా ఉంది. ఇది ముందుకు వెళ్ళాలా అనే అవసరం ఉంది. దీని మీద కూడా కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్ని సంవత్సరాలు యాక్షన్ తీసుకోలేదు అన్న ప్రశ్నిస్తున్న విషయం మనకి వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అత్యాచారం చేసి హత్యలు గావించబడ్డారు అని చెప్పడానికి నేను కూడా ఒక సాక్ష్యం అని కేరళకి చెందిన ఒక డ్రైవర్ ముందుకొచ్చాడు. మరి అతనిలాగానే చాలామంది ఎవరన్నా విట్నెస్లున్నా, అంటే వాళ్ళ కుటుంబంలో ఇటువంటి ఏదన్నా మిస్సింగ్ కేసెస్ ఉన్నా, అనుమానాస్పద హత్యలు జరిగినా లేదా అనుమానాస్పదంగా చనిపోయినా కంప్లైంట్ చేయడానికి ముందుకి బాధితులు రావాలి. వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి కొంత సహకరించాలా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకి. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది? కేవలం హిందూ మతం మీద జరిగిన దాడి అని మనం అనగలమా? మెడికల్ మాఫియా ఉందని అనగలమా? రాజకీయంగా పెద్ద వ్యక్తులు ఉన్నారు అని అనగలమా? ఇంత పెద్ద ఎత్తున హత్యలు జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటనలు సమాజానికే మచ్చగా మిగిలిపోయే ధర్మస్థల లాంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి జరగకూడదు. అయినా వేగవంతం చేసి వీటిని నిజానిజాలు తేల్చాలా. కేసు కాంప్లికేట్ అయినప్పటికీ ఆ విధమైన ప్రయత్నం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రణవ్ మహంతి నేతృత్వంలో జరుగుతుందని, ఇంకా వెలుగులోకి వాస్తవాలు వస్తాయని, కేసులు నిజాలు తేలుస్తారని, ఎవరైతే ఈ వెనక ఉన్నారో డి గ్యాంగ్ వాళ్ళకి అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం శిక్షలు పడతాయని మనం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.